జ్ఞానం మనకు అందించిన I'm going to have a glance over the constructivism approach. So there especially Avesta International Foundation సంబంధించి ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏమంటే ఎంగేజ్ అంట. నేను అదే అడుగు చెప్పాను, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దాని కింద ఏమి ఎంగేజ్ అంటే ఏమంటే ఒక రకంగా పిల్లవాడిని డ్రాగ్ దేర్ అటెన్షన్ టు ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. అదే ఎంగేజ్ అంటే. ఎంగేజ్ అంటే ఏమో వాడు ఎక్కడెక్కడ డైవర్సిఫైడ్ ఐడియాస్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళని ఫోకస్ చేయించి మన సబ్జెక్ట్ మీద చేయించడమే డ్రాగింగ్ దేర్ అటెన్షన్. ఎంగేజ్ అంటే అది. వాడు ఎక్కడెక్కడో ఉంటాడు, అక్కడ ఉండేవాడిని మనం ఇక్కడికి తెచ్చుకోవడమే ఎంగేజ్. తర్వాత ఎంగేజ్ తర్వాత ఏమొస్తుంది? ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోర్ అంటే ఏమంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఇంకా చెప్పాలంటే లర్నింగ్ బై డూయింగ్. వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు ట్రైల్ ఇచ్చినాను, మేము కూడా చేయడానికి మనం చేసుకుంటాం. అక్కడ ఇవి అయిపోకుంటే ఐడెంటిఫికేషన్ వెదర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ వాస్ డన్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేటువంటిది కన్స్ట్రక్టివిజం ని చూపిస్తుంది అన్నమాట. అంటే మనకు ఒక స్టడీ మెథడ్ ఉంది, బట్ హోల్ అండ్ పార్ట్స్ మెథడ్. ఒక స్టోరీ చదివినప్పుడు కొంతమంది అన్నింటినీ కలిపి చదివితే అర్థం చేస్తున్నారు, కొంతమంది భాగాలు చేస్తున్నారు. మొత్తం విభాగాల పద్ధతి క్రియేటివ్ చదివాం. స్పేస్ అండ్ మ్యాథ్ మెథడ్, సో హోల్ అండ్ పార్ట్ మెథడ్, దీస్ ఆర్ ది మెథడ్స్ ఆఫ్ రీడింగ్ అండ్ మెథడ్స్ ఆఫ్ స్టడీయింగ్. సో అలాగే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇన్పుట్స్ ఐడెంటిఫికేషన్ కాన్సెప్ట్స్ అన్ని కాన్సెప్ట్స్ ని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నామా లేదా? ఇప్పుడు మనం ఇంటిగ్రిటీ యూనిటీ ఇన్ డైవర్సిటీ లేదా ఇంటిగ్రిటీగా మనం ఒక యాజ్ ఎ హోల్ గా వీఆర్ ఇండియన్. బట్ ఇండియాలో డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ డైవర్సిఫైడ్ కల్చర్స్, డైవర్సిఫైడ్ లాంగ్వేజెస్ అన్ని తెగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, క్యాస్ట్ ట్రేడ్స్ ఉన్నాయి, రిలీజియన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో, ఏవైతే ప్రీ రిక్విజైట్స్ ఉన్నాయో, ఏవైతే డిఫికల్ట్ అన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తున్నామా లేదా? యాజ్ ఎ హోల్ గా ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు అది మనం చెప్పగలుగుతున్నామా లేదా అనేది చాలా. తర్వాత అంటే ఇక్కడ ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ అంటే గోయింగ్ ఇన్ డీటెయిల్, డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్టూడెంట్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇలస్ట్రేషన్స్. సో ఇక్కడ ఎక్స్ప్లెయినింగ్ ది కాన్సెప్ట్స్ ఇన్ సీక్వెన్షియల్ లాజికల్ వే వేర్ ద సైంటిఫిక్ మెథడ్ ఇన్వాల్వ్స్. అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎగ్జామినింగ్ ది కాన్సెప్ట్ లాడర్ ప్రాసెస్. అంటే మనం ఒక లాజికల్ మెథడ్ లో వన్ బై స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏం చేస్తాం, మనము ప్రిన్సిపల్ యాక్సెస్ గురించి చెప్తాం, ప్రాథమిక ప్లేస్ చెప్తాం, హోల్ ఆఫ్ ది డెవలప్మెంట్ చెప్తాం, ఫోకల్ లెంగ్త్, ఫోకస్ పాయింట్, ఫోకల్ పాయింట్, తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, అప్పుడు ప్యారలల్ రేస్ వస్తాయి, లెన్స్ మీద పడతాయి, అయినాక వచ్చి అంతా ఒక చోట ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ఒక చోట కన్వర్జ్ అవుతాయి. అన్నప్పుడు ఇవన్నింటినీ మనం ఇంటిగ్రేట్ చేసినట్టే కదా. ఆ కీవర్డ్స్ అంతా ఇంటిగ్రేట్ చేసి ఏం చెప్పాము? కాన్వెక్స్ లెన్స్ ఇస్ ఏ కన్వర్జింగ్ లెన్స్ అని చెప్తామంటే దాంట్లో ప్రిన్సిపల్ యాక్సెస్ వచ్చింది, ఫోకల్ పాయింట్ వచ్చింది, అన్ని వచ్చాయి. అన్ని అంశాలను ఇంటిగ్రేట్ చేయడం అంటే సీక్వెన్షియల్ లాజికల్ వే. ఫస్ట్ ఎగ్జామిన్ ది కాన్సెప్ట్ లాడర్ ప్రాసెస్. అప్పుడు వాళ్ళకి ఏమైందో ఒక కాన్సెప్ట్ అనేది మనం చెప్పదలుచుకున్నది. మనం ఏమనుకున్నాం అక్కడ చెప్పుకున్నప్పుడు ఏమన్నా రెమెడియల్ టీచింగ్ అన్నాము, డిఫికల్ట్ కాన్సెప్ట్. అదే వాళ్ళు మొత్తం మనం తెలుసుకోకుండా వాళ్ళే చెప్పేస్తారు డిఫికల్ట్ కాన్సెప్ట్ ఎట్లా చెప్పాలి అంటే ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ది prerequisites, testing the prerequisites, then segmentation of the concept into subconcepts, and these subconcepts again whether the ఎక్కడ స్టూడెంట్స్ లో లాగింగ్ అనుకొని ఆ సబ్ కాన్సెప్ట్ ని మనము కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినట్లయితే ఆ తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ది సబ్ కాన్సెప్ట్స్ జరిగిందంటే ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఇన్ లాజికల్ వే. కాన్సెప్ట్ లాడర్ అంటే లాస్ట్ కాన్సెప్ట్ అంటే మన కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఆ కాన్సెప్ట్ ని ఫార్మ్ చేయడానికి మనం ఏం చేసాము, ఒక చిన్న ప్రాసెస్ ని తీసుకొని వచ్చాము. దిస్ ఈస్ ద వే, దిస్ ఈస్ ద స్ట్రాటజీ టు ఎక్స్ప్లెయిన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్. ఇది వాళ్ళు మనకి టీచింగ్ స్ట్రాటజీ టు టీచ్ డిఫికల్ట్ కాన్సెప్ట్. ఇది దానికి ఒకటే క్రైటీరియా ఉంటుంది,
ఇదైతే మనం ఒక సెల్ లో వస్తుంది, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నీలోని శక్తి తెలుసుకో, సంకల్పంతో ముందుకు సాగు. సమస్యలు నీ దారిలో, వాటిని అధిగమించు ధైర్యంతో.